ఈరోజు అదృష్టం మాకు కలిసి వచ్చింది. ఈ రైట్ ఓ పెద్దది 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 పెద్దది. అలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే ఎండ్రకాయల వేట, చేపలు ఎండ్రకాయలు మేము పట్టడానికి వెళ్తున్నామండి. మా బావగారు నేను మా గ్రామానికి అయితే దగ్గరలో ఉన్న గడ్డికి వెళ్ళి మేమైతే పట్టబోతున్నాము. అయితే ఎర వేసుకోవడం అనేది తెలియదు ఫ్రెండ్స్. మేమైతే శాశ్వతంగా గడ్డ అనేది అడ్డు కట్టేసి పట్టుకోవడం అనేది జరుగుతుంది. అందుకని చెప్పి గుణపము, పార, కత్తి కూడా అవసరం ఉంది. మా బావగారు అయితే కత్తి పడుతున్నారు. నేను ఇది వాటర్ బాటిల్ దాహం అయితే తాగడానికి, అలాగే ఏదో దొరికిన చేపలు, తండ్రికాయలు, పీతలు, ఇది బకెట్ అండి, చిన్న బకెట్. ఇద్దరమేనండి వెళ్ళబోతున్నాము మా గడ్డికి అయితే. దొరుకుతూ మా ఎండ్రకాయ వేటల్లో రండి చూపిస్తాము. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము గడ్డ దగ్గరికి ప్రస్తుతం చేరుకున్నామండి. మేము ఇప్పుడు గడ్డ ఎటువైపు వీలుగా ఉంటుందని చూసి మేము ఆ వైపున శాశ్వతంగా నీరు అడ్డు కట్టేసి వెళ్ళనివ్వకుండా ఇప్పుడైతే మేము మా బావగారు నేను ఎండ్రకాయల వేట చేస్తాము. ఈ విధంగా అయితే అడ్డు కట్టి నీరుని వెళ్ళనివ్వకుండా ఆపేసాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు. అడ్డు కట్టినప్పుడు చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. తీసేవారులేక చూపించలేకపోయాము. మేము ఇప్పుడు ఇటువైపు పడదామని మేము అనుకుంటున్నాము. రండి ఫ్రెండ్స్, ఎండ్రకాయల వేట చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బావగారు నేను ఈరోజు ఎండ్రకాయల వేటకి వచ్చాము. ఒకటి దొరికింది పెద్దదే. ఈరోజు అదృష్టం మాకు కలిసి వచ్చింది. దొరికింది బా, అది గొప్ప డేంజర్. దొరికిందంటే మనకి ఈరోజు గడ్డ దగ్గర ఎండ్రకాయల వేట చేస్తున్నాము. ప్రస్తుతం దొరికింది కొంచెం. మా కష్టాలు చూడండి. కూర లేనప్పుడు ఆ గడ్డ దగ్గర వెళ్ళి కూర కోసం ఎండ్రకాయలు, చేపలు వేట చేస్తూ ఉంటాము. ప్రస్తుతం ఈరోజు ఎండ్రకాయలు వేట చేస్తున్నాము అన్నమాట. ఇదిగో ఇలా పడుతున్నాము. ఏడే దొరికితే చేతులు కరుస్తున్నాయి. ఏడే మా బాగా చూడండి. బాగా వెళ్ళి దొరుకుతుంది. ఇలా దొరికింది 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 మొత్తం ప్రస్తుతానికి. దొరికింది. పెద్దదేనా? చిన్నది. ఈ రైట్ ఓ పెద్దదే పెద్దదే పెద్దది పెద్దది. అలా ఓ డేంజర్. పెద్దండ్రకాయ పెద్దండ్రకాయ. కచ్చేస్తుంది. బాబా ఒక్క చేతితో కదా. గొప్ప డేంజర్. పట్టు బాబు, పట్టు పట్టు పట్టు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓకే, ఇదండి ఫ్రెండ్స్ ఎండ్రకాయ. పడిపోతే జాగ్రత్త ఉంచు. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పీత. అనా 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 పెద్ద పీత దొరికింది. కరవడానికి దాని కొమ్ము. బాబా బాబా పెద్దదే పెద్దదే.
అమ్మో ఎట్టిపోయింది? ఓ బా ఇల్లిది పట్టువా బా ఇల్లిది బా పట్టువా ఇల్లిది ఒకటి. చిన్నవి టేస్ట్ ఉంటాయి బా. బాగాలేదు ఒకటి రెండు ఫ్రెండ్స్ చూడండి, పీతలో నేను ఎప్పుడు చూడలేదు. గుడ్లు పిల్లలు ఇదిగోండి చాలా ఉన్నాయి. ఇదిగోనండి గుడ్లు కావాలి ఇవి చాలా ఉన్నాయి. పెద్ద పీతలు ఇలాగ ఓపించింది చూస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ దొరికిందా చూడు, జాగ్రత్త. పెద్దదా చిన్నదా? పెద్దదా కొంచెం. ఇటీ దీని దెబ్బ రాత్రికి అబ్బ కూర ఇంకా కర్రకర్రే. రాత్రికి ఈరోజు కష్టానికి నీకు కూర అవుతున్నావు. సో ఇది ఫ్రెండ్స్ ఎండ్రకాయల వేట. మీరు ఎప్పుడైనా వేట చేస్తుంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మేము వేట చేసిన వాటిలో ఇంతే దొరికినాయి ఫ్రెండ్స్. ఒక బకెట్ చిన్న బకెట్లో ఉంది కదా, వాటిని నింపుకు దొరికింది. సో ఇది పాము మాదిరిగా ఉన్న చేప ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు. సో మేమైతే ఇది ఏమంటారో తెలియదు, పాము చేపని నేను తెలియజేశాను. సో మేమైతే పంచుకొని ఇప్పుడు ఎండ్రకాయలు అనేది చిప్ అనేది తీసి క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఆ చిప్ తీసింది మాంసపు ముద్దన ఉన్నవి మనకి పెట్టుకొని అవి కడుక్కొని చక్కగా కడుక్కొని అవి కూర అనేది వండుకోవాలి ఫ్రెండ్స్. సో అదని బట్టి నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నారు, సగం క్లీన్ చేసేసాను, ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్. సో అదనమాట, ఎండ్రకాయలు చిప్ అనేది తీయాలి ఫ్రెండ్స్, అలాగ ఉండకూడదు, మీరు తెలిసే ఉంటుంది. సో అదనమాట. తర్వాత పాము మాదిరిగా ఉన్న చేపని అది కూడా అలాగ వండేయకూడదు ఫ్రెండ్స్, అది అగ్గితో కాల్చి చర్మం అనేది క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గమెల్లో అగ్గి ఎందుకు అంటున్నారా, ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి. అలాగా డైరెక్ట్గా వండకూడదు ఫ్రెండ్స్ పాము మాదిరిగా ఉన్న చేపని. ఇది ఫ్రెండ్స్ ఒక కర్ర పట్టుకొని నేనైతే కాలుస్తూ ఉన్నాను. సో అలా కాల్చినప్పుడు చర్మం అనేది కత్తితో కానీ వేటితో కానీ గీసినప్పుడు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆ చేప అనేది రుచి అనేది వస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే తిన్నప్పుడు గొంతు దగ్గర వామిటింగ్స్ లాగా అవుతాయి ఫ్రెండ్స్. క్లీన్ చేయకుండా చర్మం కనుక కూర ఉన్నట్లయితే ఆ విధంగా ఉంటాయి. సో అదనమాట, ఖచ్చితంగా చర్మం అనేది తీయాలి. తర్వాత సైడ్గా ఉన్న మూలల్ని తీసేయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత కూర అనేది వండుకోవాలి ఫ్రెండ్స్. సో అదనమాట, పాము మాదిరిగా ఉన్న చేపని చర్మంని అగ్గితో కాల్చినప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో అది మీరు తెలిసి ఉంటుంది, తెలియకపోతే కామెంట్లో తెలియజేయండి. మీరు ఇక నుండి పాము మాదిరిగా ఉన్న చేపని దొరికినప్పుడు అగ్గితో కాల్చండి ఫ్రెండ్స్. ఆ విధంగా చేస్తే రుచి అనేది ఉంటుంది, లేకపోతే అదే తిని బుద్ధి లేదు అలాగ డైరెక్ట్ కనుక వండేస్తే. సో అదనమాట, మేము
ఎండ్రకాయలు చిప్పులు తీసిన తర్వాత అలాగే చేప ముక్కల్ని చర్మం తీసిన తర్వాత మేమైతే నీటితో శుభ్రపరుస్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు. సో మంచిగా కడిగేసి మేమైతే పక్కన పెట్టేసి ఎండ్రకాయలను కూడా కడుగుతున్నాం ఫ్రెండ్స్ నీరుతో. సో మీరు చూస్తున్నారు. చాలా మంచిగా 1-2 సార్లు శుభ్రంగా కడగాలి ఫ్రెండ్స్. సో ఆ విధంగా కడిగేసి కూర అనేది వండుకోవాలి ఫ్రెండ్స్. సో అదనమాట. నేను వేరు వండమని చెప్పాను. సో ఆ విధంగా వేరు చేసింది. కడిగేటప్పుడు కూడా వేరు కడిగాము. ఎందుకంటే అది పాము చేపేమో పిల్లలకి మెత్తగా ఉంటాయి కాబట్టి తినిపించడానికి ఇవ్వడానికి మేమైతే ఈ పీతల్ని కూర చేసి తినడానికి ఫ్రెండ్స్. ఇప్పుడైతే జానికి ఒక్కొక్కటిగా వండబోతుంది. సో స్టార్ట్. నిత్య, నువ్వు పీత తింటావా చేప తింటావా? ఇటు చూడు ఏది తింటావు? చూడు, ఒక పక్క చేపలు ఒక పక్క పీత ఎండ్రకాయ. పీతలు అలాగే ఎండ్రకాయ అంటాము. మా భాషలో అయితే ఎక్కన అంటాము. అలాగే పాము చేప కూడా లువాయో అంటాము మా భాషలోన. నేర్పుతాను ఫ్రెండ్స్ మా భాష కొన్ని. సో అదనమాట. ఇప్పుడు వేగుతూ ఉంది. ఒక పక్క ఇప్పుడు చేపలు వేస్తూ ఉంది. చేప ముక్కలు టమాటా, ఉల్లిపాయ, మిరపకాయ వేగినాక ఎండ్రకాయలు వేసేద్దాం. వేగింది. ఇప్పుడైతే ఎండ్రకాయలు అదే పీతలు వేస్తూ ఉన్నది. చేత్తోనే పడిపోతాయి కదా. కలుపుతావా? కలుపు. వేడిగుంటుంది కదా. క్లాత్ పట్టు. కలుస్తుందా? వాటర్ ఇప్పుడు వాటర్ వేసుకున్నా. నిత్య బాగుందా? తిను తిను తిను. నిత్య చేప బాగుందా? నిత్య చేప ముక్క వెండ్రకాయ తింటున్నావా?
బాగుందా? ఏది చూపించు. వావ్, బాగుంది బాగుంది. తిను తిను. కర్కర్లాడుతుంది కదా. కారంగా ఉందా? మేము వండిన ఎండ్రకాయల కూర మా గిరిజన స్టైల్లో ట్రైబల్ వారి వంటకం అనేది మా స్టైల్లో మేము నచ్చుతుంది ఈ టేస్ట్కి. బహుశా మీరు నచ్చకపోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మేము కూర వండి తింటున్నామైతే చాలా బాగుందండి.